హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్టార్టింగ్‌లోనే ఏంటి ఈ పౌడర్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇది బాలింతలు, డెలివరీ అయిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇది వాడతారండి. ఉగ్గు అంటారు. ఉగ్గు దినుసులు వీటిని బాలింత దినుసులు అని పచారీ కొట్లల్లో, ఆయుర్వేదిక్ సామాన్లు అమ్మే దగ్గర చెప్తే ఇస్తారనమాట. వీటిలో చూడండి ఆహ్, మోడి పుల్లలంటారు. ఇది నల్ల యాలుక అంటారు. ఆ! సొంటి కొమ్ము, నల్ల ఉప్పు, ఇదొచ్చేసి వజ కొమ్మండి. చూడండి కరక్కాయ, బ్లాక్ సాల్ట్ అంటారుగా రాక్ సాల్ట్ అది కూడా ఉంది. మిరియాలనుకుంటానండి. చాలా వరకు నాకు దీంట్లో పేర్లు తెలీదు. మనం అడిగితే పచారీ కొట్లలో వాళ్ళే మొత్తం ప్యాక్ చేసి ఇస్తారండి. ఈ డెలివరీ అయిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మాక్సిమం ఉంటాయి. ఇప్పుడు చాలామంది వరకు వాడట్లేదులెండి. ఇదేమో బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు కూడా ఉంటుంది దీంట్లో. సొంటి కొమ్ముంటుంది. చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. కరక్కాయ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఒక కడాయిలో గానీ, ఒక బౌల్‌లో గానీ వేసి వేడి చేసుకోవాలండి. మొత్తం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలనమాట. ఇది సాల్ట్, కరక్కాయ మళ్ళీ చూపిస్తున్నామనమాట. సరిగ్గా కనిపించాయో లేదో అని. ఇవి పిల్లలకి ఖచ్చితంగా కడుపులో నొప్పి రాకుండా, ఇంకా వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వడానికి పిల్లలు కొంతమంది మోషన్ డైలీ వెళ్ళరండి. వాళ్ళకైతే ఇది పొడిని కొట్టేసి మొత్తం మెత్తగా పొడి చేస్తారనమాట. మా అమ్మ మిక్సీలో ఎందుకు నేను రోట్లో చేస్తానని చెప్పేసి రోట్లో దంచుతుందనమాట. తన మనవడి కోసం రోట్లోనే మెత్తగా దంచుకొని మళ్ళీ ఇలాగే వేసేది. ఇలాగ వేయకూడదనమాట. దీన్ని మళ్ళీ నీట్‌గా దంచుకోవడం అయిపోయిన తర్వాతకి చూడండి మెత్తగా దంచుకోవాలి బాగా. ఇక్కడ కొద్దిగా కూడా పలుకుల్లాగా ఉండకుండా మెత్తగా దంచుకొని వాము కూడా మొత్తం మెత్తగా అయిపోవాలి పౌడర్‌లాగా. అయిన తర్వాతకి ఇలా వస్త్రకాళితం ఒక బౌల్‌కి ఒక గిన్నెకి ఇలా క్లాత్ చుట్టేసి దాన్ని వస్త్రకాళితం చేయాలి. కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, మస్లిన్ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలా మెత్తగా వస్తుందనమాట దాంట్లోంచి. ఎందుకంటే పిల్లలకి దీన్ని కలిపి పోస్తారు కాబట్టి మళ్ళీ పిల్లలు మింగేటప్పుడు అడ్డం అవుతుంది అందుకని. చాలామంది పాతకాలం పద్ధతులు ఇష్టపడరండి. బట్ మా ఇంట్లో అయితే మేము ఈ పద్ధతిని ఫాలో అవుతాము. మీ ఇంట్లో ఫాలో అవుతారో లేరో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరిచ్చే ఒక లైక్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్‌గా ఉంటుందండి. ఇదిగోండి తల్లి పాలు కొంచెం వేసి, కొంచెం ఆముదం వేసి ఇలా రంగరిచ్చేసి మొత్తం ఆ పౌడర్ ఏసేసి చిటికెడు వేసి కలపాలి. ఇది కొంచెం కొంచెంగా పిల్లలకి నాలుక మీద అంటిస్తా ఉంటే వాళ్ళే మింగేస్తారు. మోషన్ ఫ్రీ అవుతుందండి.